మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలు అనే అంశం 36వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే జకర్యా ప్రవక్త అండి. ఈయన బాబిలోనియాలో పుడతాడండి. అయితే 537లో మరి బాబిలోనియా నుంచి యూదులు తిరిగి యెరూషలేమునకు వస్తారు. జెరుబ్బాబెల్ యెహోషువ నాయకత్వంలో కొరేషు రాజు శాసనాన్ని బట్టి అది నిన్న మనం ధ్యానించుకుందాం కదండి. అప్పుడు ఈ జెరుబ్బాబెలు మరి యెహోషువ బాబిలోనియాలో ఉన్నటువంటి యూదులని యెరూషలేమునకు నడిపించుకొని తీసుకొని వస్తారండి. అలా తీసుకొని వచ్చిన వాళ్ళల్లో చిన్న బాబు జకర్యా కూడా ఉంటాడు. వాళ్ళ తాత ఎత్తుకొని తీసుకొని వచ్చారని చెప్తారండి బైబిల్ పండితులు. అయితే వీళ్ళ నాన్న పేరు ఈ జకర్యా వాళ్ళ నాన్న పేరు బెరాకియా, వాళ్ళ తాత పేరు ఇద్దో అండి. జకర్యా గ్రంథం ముందులోనే ఉంటుందన్నమాట 1వ అధ్యాయంలో. ఈయనని గురించే యేసు ప్రభు చెప్తారనమాట. మత్తయి సువార్త 23లో బలిపీఠానికి గర్భగుడికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో మీరు చంపారే జకర్యా ప్రవక్తని, ఆయన రక్తానికి మీరు జవాబు చెప్పాలని చెప్పింది ఈయన గురించి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 29 మందికి జకర్యా అనేటటువంటి పేరు ఇవ్వబడిందండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ జకర్యా ప్రవక్త బాబిలోనియాలో పుడతాడు. మరి 537లో బాబిలోనియా నుంచి యూదులు 50,000 మంది వస్తున్నప్పుడు ఈ జకర్యా 5 సంవత్సరాల పసిపిల్లవాడు వాళ్ళ తాత ఎత్తుకొని తీసుకొచ్చారు. వాళ్ళు ఎట్లా నడుస్తారు, పసిపిల్లలు కదండి. పసిపిల్లల్ని తాత నాన్న అందరూ ఎత్తుకొని తీసుకొని వస్తారు. కానీ ఈ పసిపిల్లవాడు ఈ యెరూషలేంలో గొప్ప ప్రవక్త అవుతాడు. యేసు ప్రభు గురించి, ఆయన మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి కూడా ప్రవచిస్తాడండి. ఈ జకర్యా గ్రంథంలో 2 భాగాలు ఉంటాయండి. మొదటి భాగంలో 8 అధ్యాయాలు, 1 నుంచి 8 అధ్యాయాలు. అవి మరి 520లో ప్రవచిస్తాడు. 520 నుంచి 3 సంవత్సరాలు 18 వరకు. మరి అప్పటికి ఈ అబ్బాయి వయసు 520 అంటే ఒక 20 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసు, యవ్వనంలో ఉన్నాడనమాట. వచ్చేటప్పుడు పసిపిల్లవాడు బాబిలోనియా నుంచి వస్తుంటే. కానీ మరి ప్రవచించే సమయానికి ఆ అబ్బాయికి 520 కదండి, అంటే ఒక 23 సంవత్సరాల వయసు ఉండొచ్చు అనమాట. మొదటి భాగం ప్రవచిస్తాడు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత రెండవ భాగం ప్రవచిస్తాడనమాట. అంటే 9వ అధ్యాయం నుంచి 14 వరకు క్రీస్తుపూర్వం 480లో ఆయన ప్రవచిస్తాడనమాట. అయితే ఈ జకర్యా ప్రవచనంలో ముఖ్యమైనవి ఏంటి? ముందు జకర్యా అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం ఉంచుకొనును. ఇంగ్లీష్లో అయితే జకర్ యా, యావే అంటే దేవుడు అండి. జకర్ అంటే రిమెంబర్స్, గాడ్ రిమెంబర్స్. ఏం గుర్తుపెట్టుకుంటాడు? ఆయన చేసిన నిబంధన. జెరిమాయా 29:10లో ఏం చెప్తాడంటే దేవుడు, నేను బాబిలోనియాలో ఉన్న నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని బాబిలోనియా ప్రవాసం నుంచి నేను మరలా యెరూషలేంకి తీసుకొని వస్తాను, నేను వాళ్ళని మరలా ఆశీర్వదిస్తాను అని అన్నమాట. సో ఈ జకర్యా ఏం చెప్తాడంటే ముఖ్యమైనవి మనము గుర్తుపెట్టుకోవాలండి. మెయిన్ అంటే జిస్ట్ ఆఫ్ ఇట్, ఆ సారాంశం, మెయిన్ థీమ్ ఏంటి
అది మనం మనసులో పెట్టుకోవాలన్నమాట. ఏంటి అంటే జకర్యా ఏం చెప్తాడంటే హగ్గైతో కలిసి ఇద్దరు కలిసి చెప్తారు 520లో అన్నమాట. హగ్గై ప్రవచించిన 2 నెలలకి జకర్యా ప్రవచిస్తాడు. ఇంకప్పటి నుంచి ఇద్దరు కలిసి ప్రజల్ని, యెహోషువని, తర్వాత జెరుబ్బాబెల్ ఏమో గవర్నర్ అండి, యెహోషువ ప్రధాన యాజకుడు. ఈ 2 మీరు మనసులో పెట్టుకోవాలి. వీళ్ళిద్దరూ కలిసి ప్రోత్సహిస్తుంటారు, దేవాలయాన్ని కట్టండి, పునర్నిర్మించండి అని. జకర్యా ఏం చెప్తాడు తెలుసా? ఈ దేవాలయాన్ని మీరు పునర్నిర్మించిన తర్వాత మిమ్మల్ని శుద్ధి చేస్తాడు దేవుడు. మెస్సయ్య యుగము ప్రారంభం కాబోతుంది. ఈ దేవాలయము చిన్నగా ఉండొచ్చు, బంగారం లేకుండొచ్చు, సొలొమోన్ దేవాలయం లాగా, కానీ ఈ దేవాలయంలో మెస్సయ్య ప్రవచిస్తాడు. మెస్సయ్య మనకి పరలోక రాజ్యాన్ని గురించి చెప్తాడు. మనందరినీ ఆశీర్వదించడానికి మెస్సయ్య రాబోతున్నాడు ఈ దేవాలయంలోనికి. కనుక మీరు దేవాలయాన్ని పునర్నిర్మించి ఆ మెస్సయ్య వచ్చే లోపల మీరు శుద్ధి పొందాలి. ఇదండి, ఇది ఎలా చెప్తాడు అనంటే దేవుడు ఆయనకి ముందు చెప్పాలి కదండి జకర్యాకి. దేవుడు 8 దర్శనాల ద్వారా ఈయనతో మాట్లాడతారనమాట. ఆ ప్రవక్తలతో దేవుడు మాట్లాడే భాష ఏంటంటే దర్శనాలు, కలలు. మామూలుగా డైరెక్ట్గా కూడా మెసేజ్ ఇస్తారు. మోషేతో ఒక నరునితో మాట్లాడినట్లుగా మాట్లాడేవాళ్ళు. మరి దానియేలుకి దర్శనాల ద్వారా, కలల ద్వారా. ఈయనకి జకర్యాకి 8 దర్శనాలు అన్నమాట. మొదటి భాగంలో 8 దర్శనాల ద్వారా దేవుడు జకర్యాతో మాట్లాడతారండి. అయితే ముందుగా ఏం చెప్తాడంటే మీరు పశ్చాత్తాపడండి, పాప జీవితాన్ని విడిచిపెట్టండి. అందువల్లనే కదా బాబిలోనియాకి వెళ్ళాం మన పితరులు, కానీ ఇప్పుడు తిరిగి వచ్చాము. కనుక పాపానికి పశ్చాత్తాపడి దేవుని మాట మీరు పాటించాలి అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత 8 దర్శనాలండి. నేను ఒకసారి 8 దర్శనాలు కూడా చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. తర్వాత నేను చార్ట్ ద్వారా వివరిస్తాను, అప్పుడే మీకు అర్థమవుతాయి. ఆ తర్వాత చార్ట్ చూపించిన తర్వాత ఒక్కొక్క దర్శనము నేను మీకు వివరిస్తాను, సరేనా? ఇది మీరు నిర్లక్ష్యం చేయకూడదండి. ఇందులో ఎన్నో మర్మాలు ఉంటాయన్నమాట. యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ, మరి అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. అందులో మొదటి 5 ఆశీర్వాదకరంగా ఉంటాయండి. 3 చివరి 3 తీర్పుని గురించి అన్నమాట. దేవుడు నాటిన నీతి వృక్షములు, జకర్యా వాక్య భాగం 1 నుంచి 6 అధ్యాయాలండి. ఈ గ్రంథ సారాంశము ప్రజలు దేవాలయంను పునర్నిర్మించి శుద్ధిని పొందవలెననియు అప్పుడు మెస్సియా యుగము ప్రారంభమగుననియు జకర్యా ప్రవచించుట. మీరు దుష్కార్యములు చేయుచు పాపపు జీవితమును జీవింపవలదు. ఈ గ్రంథంలో 2 భాగాలు. మొదటి భాగం 1 నుంచి 8 అధ్యాయాలు, క్రీస్తుపూర్వం 520 518 మధ్యలో గ్రంథస్థమైనవి. రెండో భాగం 9 నుంచి 14, క్రీస్తుపూర్వం 480 నుంచి 470 ప్రాంతంలో గ్రంథస్థమయ్యాయి. జకర్యా ప్రవాసం నుండి తిరిగి వచ్చిన వారిలో ఒకడు, బెరాక్యా కుమారుడు, ఇద్దో మనుమడు. మొదటి భాగం 8 దర్శనములతో కూడి ఉంటుంది. మొదటి 5 దర్శనాలు ఓదార్చినవిగాను, చివరి 3 దర్శనములు తీర్పు తీర్చినవిగాను ఉంటాయి. 8 దర్శనాలు ఇప్పుడు చదువుతా అండి. గొంజి చెట్ల నడుమ ప్రభు దూత, 4 కొమ్ములు, లంబసూత్రము, ప్రభు దూత ప్రధాన యాజకుని శుద్ధి చేయుట, దీపస్తంభము, ఎగురుచున్న చుట్ట, గంపలో స్త్రీ, 4 రథములు. ఇంగ్లీష్లో కూడా చదువుతానండి మన యూత్ కొరకు, యవనస్తుల కొరకు. ద మ్యాన్ అమంగ్ ద మర్టిల్ ట్రీస్, 4 horns and 4 craftsmen, a man with a measuring line. The angel of the Lord cleanses the high priest, the golden lampstand, the flying scroll, the woman in a basket, 4 chariots. ఇప్పుడు నేను మీకు మ్యాప్ ద్వారా ఈ 8 దర్శనాలు కూడా వివరిస్తానండి. ఇక్కడ చూడండి, జకర్యా 8 దర్శనములు.
మొదటిది గొంజి చెట్ల నడుమ మనుష్యుడు అంటే దేవుడు అన్నమాట. దేవుడు యేసు ప్రభు ఇజ్రాయేలు ప్రజల మధ్యలో వచ్చి నివసించి వాళ్ళకి శాంతిని, సమాధానాన్ని, ఓదార్పుని ఇస్తాను, నేను మరలా మిమ్మల్ని పునరుద్ధరిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, నాకు ఇజ్రాయేల్ ప్రజల పట్ల గాఢానురాగములు కలవు అని. అంటే మనతోనే ఉంటాడనమాట దేవుడు. ఇమ్మానుయేలు దేవుడుగా క్రీస్తు మనలో ఉంటాడు, మనతో ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. అది అండి ఈ దర్శనం యొక్క భావం. ఈ గుర్రం మీద, ఎరుపు గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి దేవుడు యేసు ప్రభు మనతో ఉంటారు అని. ఆ తర్వాత ఈ 4 కొమ్ములు సైతాను యొక్క కొమ్ములండి. జాగ్రత్తగా ఉండాలి. ఈ బలమైన కొమ్ములతో పొడిచినప్పుడు మన కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో కదా. వ్యభిచారం కావచ్చు, ధనాశ, త్రాగుడు, విందులు, వినోదాలు, ఈ 4 కొమ్ములు జాగ్రత్త అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. మన కుటుంబంలో ఎవరిని కూడా ఈ సైతాను తన కొమ్ములతో పొడవకుండా మన చుట్టూ అగ్ని కంచె వేసుకోవాలి. యోబులాగా మరి మనం కూడా దేవుని వాక్యం ప్రకారము జీవించాలి. నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని కాపాడతారనమాట. అది 3వ దర్శనానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి లంబ సూత్రాన్ని పట్టుకొని యెరూషలేం కొలవడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే యెరూషలేం చుట్టూ గోడలు కట్టాలని. అప్పుడు ఈ ప్రభుదూత చెప్తారనమాట, నువ్వేమి గోడలు కట్టే అవసరం లేదు, నేనే యెరూషలేం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి దానిని నిత్యము కాపాడుతాను. అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు యెరూషలేం అంటే మన ఇల్లులాగా, మన శరీరంలాగా చూసుకోవాలండి. అప్పుడు ఆయన మన చుట్టూ, యోబు చుట్టూ ఎట్లా అగ్ని కంచె వేశాడు, యోబు చుట్టూ, ఆయన ఆస్తిపాస్తుల చుట్టూ, పిల్లల చుట్టూ, అలాగే దేవుడు మన చుట్టూ కూడా అగ్ని ప్రాకారంగా ఉండి కాచి కాపాడుతాను అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత 4వ దర్శనం ఏంటంటే, ప్రభు దూత యెహోషువను శుద్ధి చేయుట. ఈయన ప్రభు దూత అండి. ఈ ప్రభు దూత ఎదుట యెహోషువ ఉన్నాడు. సాతాను ఈయన మీద నేరం మోపుతున్నాడు. అప్పుడు ప్రభు దూత ఏం చేస్తాడంటే ఈయనని ఖండిస్తాడనమాట. నా బిడ్డ నిప్పు నుండి తీసిన కర్రలాగా ఉన్నాడు అని చెప్పి దూతలకి చెప్తాడు. ఈయన మురికి బట్టలు తీసి శుభ్రమైన బట్టలు తొడగండి, తల మీద తలపాగా పెట్టండి అని. అప్పుడు దేవదూతలు అలాగే చేస్తారు. అప్పుడు ఈ ప్రభు దూత యెహోషువతో చెప్తాడనమాట, నీవు నా ఆజ్ఞలు పాటించి నేను నీకు ఇచ్చిన పని నీవు నమ్మకంగా నిర్వర్తించిన ఎడల నా దేవాలయంపై నీకు అధికారాన్ని ఇస్తాను. అంతేకాదు నా సన్నిధిలో ఉన్న దేవదూతల ప్రార్థన నేను ఆలకించినట్లే నీ ప్రార్థన కూడా నేను ఆలకిస్తాను అని దేవుడు ఆయనతో చెప్తారండి. ఇంకా మిగతా 4 దర్శనాలు రేపు మనం ధ్యానించుకుందామండి. ఇప్పుడు చూశారు కదా, ఒక్కటొక్కటిగా నేను మీకు ఇప్పుడు మరలా వివరిస్తాను, ఓకేనా. మొదటిది గొంజి చెట్ల నడుమ ప్రభు దూత అన్నమాట. ఈ ప్రభు దూతని జకర్యా చూస్తాడండి. ఆ తర్వాత మరి గుర్రాలు వెళ్తూ ఉంటాయన్నమాట, ఎరుపు, తెలుపు, బూడిద రంగు. ఏంటి గుర్రాలని? ఆ ప్రభుదూత ఎవరైతే గుర్రం మీద ఉన్నాడో, ఎరుపు రంగు గుర్రం మీద, ఆ ప్రభుదూతని జకర్యా అడుగుతాడు, ఏంటి గుర్రాలు, ఈ 3 గుర్రాలు అని. అయితే అప్పుడు ప్రభుదూత ఏం చెప్తాడంటే, దేవుడు వీళ్ళని పంపించాడు, ఆ గుర్రాల మీద రౌతులు కూర్చున్నారు కదండి, వీళ్ళని పంపించాడు, ప్రపంచం అంతా ఒకసారి మీరు చూసి రండి అని. చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రపంచం అంతా నెమ్మదిగా శాంతిగా జీవిస్తూ ఉంది అని. అప్పుడు ఈ గుర్రం మీద కూర్చున్నటువంటి ప్రభుదూత యేసు ప్రభు అన్నమాట, ఆయన పరలోక తండ్రిని అడుగుతున్నాడనమాట, నాన్న నీవింకా ఈ ప్రజల మీద 70 సంవత్సరాలు నువ్వు ఆగ్రహం చెందావు కదా, ఎప్పుడు దయ చూపిస్తావు? వీళ్ళ మీద దయ చూపించడానికి ఇంకా ఎంత టైం పడుతుంది నీకు అని అడుగుతాడనమాట. అప్పుడు పరలోక తండ్రి ఏం చెప్తాడంటే, ఈ ప్రజల మీద నాకు గాఢానురాగాలు,
ప్రేమ, నా బిడ్డల్ని నేను ప్రేమిస్తున్నాను, నేను ఈ బిడ్డల్ని కిందికి దిగి వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తాను, వాళ్ళని పునరుద్ధరిస్తాను, వాళ్ళని నేను ఆదుకుంటాను, మరలా వాళ్ళు కోల్పోయిందంతా ఇస్తాను. ఇది మనకే దేవుడు చెప్తున్నారండి. ఏదేది మనం కోల్పోయామో, దేవునికి అవిధేయత చూపించినప్పుడు ఏదేది కోల్పోయామో, ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో అదంతా తిరిగిస్తారండి. దేవుని యొక్క మాటలకి మనం విధేయత చూపిస్తాము. అందుకే మీరు మత్తయి సువార్త చదవండి, నిర్గమకాండం 20 నుంచి 23 వరకు చదవండి. అక్కడ 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞలు కూడా ప్రేమాజ్ఞలే. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన అష్టభాగ్యాలు ప్రేమ ఆజ్ఞలు అన్నమాట. దేవుని యొక్క మాటకి విధేయత చూపించండి. మీరు ఏది కోల్పోయారో, ఆరోగ్యము, ఐశ్వర్యము, లేకపోతే మీ కుటుంబంలో రిలేషన్స్, సంబంధాలు అన్నీ ఇస్తారు. ఇది మొదటి దర్శనం యొక్క భావం అండి. తర్వాత రెండో దర్శనం ఏంటంటే 4 కొమ్ములు చూశారు కదండి. ఏంటి 4 కొమ్ములు అని ఈ దూతను అడుగుతాడనమాట జకర్యా. అప్పుడు ఈ 4 కొమ్ములు సైతాను కొమ్ములు, నా బిడ్డల్ని నాశనం చేసే సైతాను కొమ్ములు అన్నమాట. చూడండి, దావీదుని నాశనం చేయాలని సైతాను ఏ కొమ్ముతో పొడుస్తాడండి? వ్యభిచారం అన్నమాట. కానీ దేవుడు మళ్ళా కాపాడుతూ ఉంటారు. గర్వం అనే ఒక కొమ్ముతోటి, లేకపోతే స్వార్థం అనే ఒక కొమ్ముతోటి అలా సైతాను పొడుస్తుంటాడనమాట. ఈ సైతాను కొమ్ములు కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. తిండిబోతు అదొక కొమ్ము అన్నమాట, దయ్యం అన్నమాట. కొమ్ము అంటే బలానికి సాదృశ్యమైనది అన్నమాట. ఇప్పుడైతే హింస అండి. ఇప్పుడు ఏ కొమ్ముతో పొడుస్తున్నాడు? ఒక దేశంలో ఎక్కడ చూసినా హింస అన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ ఆత్మ ప్రతిరోజు మనల్ని దేవుని ప్రేమతో, కరుణతో నింపుతాడండి. కనుక ఈ లోకంలో జరిగేది దేవుని బిడ్డలైన మనకు జరగకూడదండి. మన ఎప్పుడు యేసుప్రభు యొక్క ప్రేమతో నింపబడి ఆ ప్రేమని లోకానికి అందించే ప్రేమ వాహినులుగా, శాంతి దూతలుగా మనం జీవించాలి. లోకంలో జరిగేది దేవుని బిడ్డలకు జరగకూడదండి. అదే ఈ 4 కొమ్ములు హెచ్చరిస్తున్నారన్నమాట. వ్యభిచారము, లేకపోతే గర్వము, తిండిబోత్తనము, విందులు, వినోదాలు, ధనాశ, ఈ 4 కొమ్ములు జాగ్రత్త అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత 3వ దర్శనం ఏంటంటే జకర్యా ఏం చూస్తాడంటే ఒక వ్యక్తి లంబసూత్రాన్ని పట్టుకొని అలా వెళ్తున్నాడనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామని ఈ దూత అడుగుతారు. అడిగితే యెరూషలేముని కొలవడానికి వెళ్తున్నాను, యెరూషలేముని కొలిచి దాని చుట్టూ గోడలు కట్టి కాపాడాలని. అప్పుడు ఇంకొక దూత వెళ్తూ ఉంటే ఈ ప్రభు దూత ఎవరైతే జకర్యాకి ఈ దర్శనాల్ని వివరిస్తున్నాడో ఆయన ఏం చెప్తారంటే, ఆ లంబసూత్రం పట్టుకొని వెళ్ళి ఆయనకి నువ్వు చెప్పు, యెరూషలేమునకి గోడలు అవసరం లేదు, నేనే యెరూషలేం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి నా బిడ్డల్ని కాపాడుతాను. జకర్యా 2:5. ఈ వాక్యం మీరు ప్రతిరోజు అడగాలండి. యోబు గ్రంథంలో కూడా చూస్తామన్నమాట. దేవుడు యోబు చుట్టూ, యోబు పిల్లల చుట్టూ, ఆస్తిపాస్తుల చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని కంచె. అప్పుడు సైతాన్ తాకలేకపోతాడు. మనము ఈ మట్టి గోడలతో ఎంత పెద్ద గోడలు కట్టుకున్నా సైతాను ఆత్మ కాబట్టి పిశాచులు రాగలుగుతాయి. కనుక ఈ సైతాన్ నుంచి, పిశాచుల నుంచి రక్షణ ఎప్పుడు అనంటే మన ఇంటి చుట్టూ అగ్ని ఉండాలండి. యోబు ధర్మాత్ముడు, నీతిమంతుల చుట్టూ దేవుని దూతలు శిబిరాన్ని పన్ని ఉంచుతారంట. కీర్తనలో రాయబడి ఉంటుంది 34:7లో. అలాగే అగ్ని కంచె అన్నమాట. దేవుడు ఏం చెప్తున్నారంటే, నా బిడ్డలకి నేనే అగ్ని ప్రాకారంగా ఉంటాను, ఒక కాంపౌండ్ వాల్ లాగా, నీవు ఇంకేమీ కట్టే అవసరం లేదు అంటే దేవుడు మనకి చెప్తున్నారండి. మీరు నీతిమంతులుగా, దేవుడు నాటిన నీతి వృక్షాలు, యోబులాగా ధర్మాత్ముడుగా మీరుంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ దేవుడు అగ్ని కంచె వేస్తారు. మీ పిల్లల చుట్టూ, మీ ఆస్తిపాస్తుల చుట్టూ దేవుడే అగ్ని కంచె, పరిశుద్ధాత్మ అగ్ని అన్నమాట.
ఎలీషాని మీరు చదివితే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17లో ఎలీషాని పట్టి బంధించి తీసుకురమ్మని సిరియా రాజు చాలా సిరియా సైన్యాన్ని పంపిస్తాడండి. ఇంకా రాత్రి వాళ్ళు వచ్చి ఎలీషా చుట్టూ ముట్టుతారనమాట. అయితే ఉదయాన్నే ఎలీషా సేవకులు లేస్తాడు. గెహాజీ లేచి అంతమంది సైన్యాన్ని చూసి, అమ్మో కొంప మునిగింది గురువుగారు, ఎంతమంది శత్రు సైనికులు వచ్చారు. అప్పుడు ఎలీషా కూల్గా లేస్తాడు. లేచి, నువ్వు భయపడకు, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకంటే మన వైపు ఉన్న వాళ్ళే ఎక్కువ అని. ఎవరు ఉన్నారు, మన ఇద్దరమే కదా అంటే అప్పుడు ఎలీషా ప్రార్థిస్తాడు గెహాజీకి దేవుడు ఆత్మ కన్నులు తెరవాలని. తెరిచినప్పుడు ఏం చూస్తాడంటే ఆత్మ కన్నులతో ఆ దోతాన్లో ఉంటాడనమాట ఎలీషా. ఆ దోతాన్ చుట్టూ అగ్ని రథాలతో దేవదూతలు, ఎలీషా చుట్టూ కూడా. ఆ అసిరియా సైన్యాన్ని అసిరియా రాజు పంపిస్తే పరలోకంలో సైన్యములకు అధిపతి అనే యావే దేవుడు ఎలీషా చుట్టూ అగ్ని రథాలను ఉంచుతాడండి. అర్థమైందా? ఆ ప్రొటెక్షన్ అండి మనకు కావాలి. ఎన్ని గన్నులు, ఎన్ని సెక్యూరిటీ మెన్ని పెట్టుకున్న వాళ్ళు చంపబడలేదా? దేవుడు అండి రక్షించాలి. నీతిమంతుల్ని దేవుడు రక్షిస్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు 3వ దర్శనంలో అన్నమాట. ఇంకా 4వ దర్శనం ఏంటంటే జకర్యా ఏం చూస్తాడు తెలుసా? ప్రభు దూత ఇలా ఉన్నారు సింహాసనం మీద, ఎదురుగా యెహోషువ వాళ్ళ ప్రధాన యాజకుడు కదండి, ఆయన నిలబడ్డాడు. మీరు ఊహించుకోండి. అప్పుడు ఆ యెహోషువకి కుడివైపున సాతాను నిలబడి ఆ యెహోషువ మీద నేరాలు మోపుతా ఉన్నాడు. సాతాను పేరేంటంటే యాక్యూజర్ అన్నమాట, నేరాల్ని మోపేవాడు. ఎవరైనా మన మీద నేరాలు మోపుతుంటే వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న సైతాన్ అన్నమాట. ఇంకా అదే పని. దేవుని యొక్క బిడ్డలు ఉన్నారంటే సైతాన్ ఎవరిలోకైనా వెళ్ళి వాళ్ళ మీద నేరం మోపుతూ ఉంటాడనమాట. నేరం మోపేవాడు అతని పేరు ప్రకటన గ్రంథంలో 12లో కూడా ఉంటుందన్నమాట. నేరం మోపుతుంటే దేవుడు ఏమంటారంటే, ప్రభు దూత అంటే ఎవరు అని అంటే యేసుప్రభు అండి. ఆ సైతాన్ని గద్దిస్తాడనమాట. సాతాను, ప్రభు నిన్ను గద్దించునుగాక, యెరూషలేముని ప్రేమించే దేవుడు నిన్ను గద్దించునుగాక. నా బిడ్డ మీద నువ్వు తెస్తావా నేరము? నా బిడ్డ ఎట్లా ఉన్నాడో తెలుసా? నిప్పు నుంచి బయటికి తీసిన అగ్ని కర్రలాగా ఉన్నాడు, అంత పరిశుద్ధుడు నా బిడ్డ. నువ్వు గద్దించునుగాక అంటే నోరు మూసుకో అని అంటున్నారు అనమాట. అప్పుడు సైతాను నోరు మూసుకున్న తర్వాత ఈ ప్రభుదూత ఎవరంటే యేసుప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడనమాట. దేవదూతలకి చెప్తున్నాడు, సేవకులకి, అదిగో యెహోషువ ప్రధాన యాజకుడు, ఆయన మురికి బట్టలు తొలగించి ఆయనకి నీతి వస్త్రాన్ని కప్పండి, పరిశుద్ధ వస్త్రాన్ని. అహరోను యాజకునికి యాజకుల వస్త్రాలు కదండి. అప్పుడు ఈ దూతలు, దేవదూతలు యెహోషువకి నీతి వస్త్రాల్ని కప్పి తర్వాత ఆ ప్రభుదూత చెప్తారు, తల మీద పాగా పెట్టండి. ఆ పాగా మీద ఏం రాసి ఉంటుందో తెలుసా? హోలీ అంటూ గాడ్, దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర. కనుక సైతాను పిశాచులు ముడితే వాళ్ళ పని దేవుడు చేస్తారు. మేము ముట్టినవాడు నా కంటి పాపని ముట్టినట్లే. అప్పుడు ప్రభుదూత అంటే దేవుడే యేసు ప్రభు యెహోషువతో చెప్తారనమాట, నీవు నా ఆజ్ఞలను పాటించి నేను నీకు నియమించిన పనులను, కర్తవ్యాన్ని నీవు సరిగ్గా నిర్వర్తించిన ఎడల నా ఆలయం మీద నేను నీకు అధికారాన్ని ఇస్తాను. నీవు నా ఆలయం మీద అధికారాన్ని కలిగి ఉండి నీవు చేసిన ప్రార్థన నేను పరలోకంలో ఆలకిస్తాను. దేవదూతల ప్రార్థన నేను ఎలా ఆలకిస్తానో అలాగే నీ ప్రార్థన కూడా ఆలకిస్తాను అని చెప్పి, మీరు అంటే రాబోయే తరాలకి మీరు సూచనగా ఆశీర్వాదకరంగా ఉంటారు. అంటే రాబోయే యేసుప్రభుని గురించి. అంటే ఇక్కడ కూర్చుంది ఎవరంటే తండ్రి దేవుడు అనమాట. తండ్రి దేవుడు శుద్ధి చేస్తున్నాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన తన వాక్యంతో తన రక్తంతో మనల్ని శుద్ధి చేస్తారు అని. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు జకర్యా ప్రవక్త ద్వారా మాతో చెప్తున్నారు, మీరు మీ హృదయం అనే ఆలయాన్ని పునర్నిర్మించండి.
ఆ తర్వాత మిమ్మల్ని యేసు రక్తంలో, యేసు వాక్యంలో శుద్ధి చేసుకోనండి. అప్పుడు యేసు ప్రభు మీ హృదయంలో నివసించి రారాజుగా యుగయుగంలో మిమ్మల్ని పరిపాలిస్తాడు. అందువలన మీరే కాదు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు అని మాకు బోధిస్తూ ఉన్నారు. ప్రభా, మా హృదయము అనే ఆలయము శిథిలమై ఉండగా దాన్ని మేము పునర్నిర్మించుకొని దాంట్లో మిమ్మల్ని రాజుగా పెట్టుకొని ప్రభా, మీ వాక్యం ప్రకారం జీవించడానికి, ఆ విధంగా మా పిల్లలకి ఆశీర్వాదకరంగా మారడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. శిథిలమైన మన హృదయాన్ని బాగు చేసుకొని యేసు ప్రభు యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని వాక్యం ప్రకారం జీవిద్దాం. తద్వారా మన పిల్లలకి, పిల్లల పిల్లలకి కూడా ఆశీర్వాదకరంగా మారుదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.